హలో అందరికీ. నా లాస్ట్ వీడియో వంటల వీడియో చూశారు కదా, చాలామంది చూశారు. నాకు మంచిగా అంటే రీసెంట్గా అయితే మంచి వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. నేను రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశాను. మళ్ళీ ఈ మధ్య అంటే ఈ వీక్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక మళ్ళీ ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా అలానే ఈ వీడియోని కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ రోజు అయితే వంటలకి కొంచెం అటు ఇటు గాబరా అయ్యింది. ఎందుకంటే ఫస్ట్ రోజు ఎవరికి క్లారిటీ లేదు, ఎక్కడ చేయాలి ఎలా చేయాలి. గిన్నెలో ఒకటి సరిపడా గిన్నెలు లేవు. తర్వాత మా వారు ఆ ముందు 3 నైట్లు నైట్ డ్యూటీ చేశారు. ఇంకా ఈ రోజు కొంచెం రెస్ట్ దొరికింది అన్నట్టుగా ఫస్ట్ రోజు అలా పడుకొని కర్రీస్ తేవడం కూడా లేట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మేము తెచ్చిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసేసి వండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం అలవాటైంది కదా ఫస్ట్ రోజు అంతా వండడం వల్ల. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళారు కర్రీస్ తీసుకురాగానే. మేము ఇంకా త్వరగా స్టార్ట్ చేసాం ఈరోజు. ఇంకా నెక్స్ట్ డే వంటలు అయితే చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ కర్రీ, రొయ్యలు పలావ్ అయితే నేను చేశాను. అది నిన్నటి పలావ్ కంటే ఈరోజు కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా కుదిరిందని నేను అనుకుంటున్నాను. మరి ఎలా వస్తుంది ఏంటనేది మీరు కూడా చూద్దరు. కానీ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. వీడియో ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. చెప్పానుగా ప్రాన్స్ పులావ్ అయితే చేస్తున్నాను నేనైతే రెగ్యులర్గా ఇంట్లో మా 5గురికి అయితే అలా కుక్ చేయడం వస్తుంది. కానీ ఫస్ట్ టైం మరి ఎంతమందికి ఎలా వస్తుంది అనేది నిన్న అయితే మరి బాగానే వచ్చింది. ఈరోజు మరి మీరే చూసి చెప్పాలి మా వంటల్లో. ఇంకా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మేము కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ముందు రోజు అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అక్కడ డ్వాక్రా బజార్ కూడా వెళ్ళామని చెప్పాం కదా. అక్కడైతే రేగోడియాలు మా ఫ్యామిలీ ఫేవరెట్ రేగోడియాలు అయితే. ఇంక ఇవి అయితే ఒక 5-6 ప్యాకెట్లు కొనేసి తెచ్చారు. అందులో ఇప్పుడు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి అందరం ఒక్కొక్కటి తింటున్నాం. ఎందుకంటే మాకు చాలా ఇష్టం. మేము సంక్రాంతి టైంలో రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా తెచ్చుకునే ఫుడ్లో రేగోడియాలు ఒకటి ఉంటుంది. ఈలోపు మా అక్క మా బావ అయితే గార్డెన్లోకి విజిట్ చేయడానికి వెళ్ళారు. ఇంకా మా అక్కకి కొంచెం జ్వరం వచ్చినట్టు ఫీల్ అయితే ఉందని చెప్పేసి మామిడికి ఒకటి తెచ్చుకుంది. కట్ చేసి ఉప్పు కారం పెడతాను అని చెప్పేసి. ఇంకా నేనైతే వద్దన్నాను, ఎందుకంటే భోజనం చేసే ముందు మామిడికి తిన్నామంటే కొంచెం నోరు అనేది మారుతుంది కదా టేస్ట్ అని చెప్పేసి వద్దనేసాను. ఇంకా మనకైతే రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మ లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇస్తుంది, ఎందుకంటే అది కొంచెం వాటర్ కింద ఉండిపోయిందని చెప్పేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి తిరగేస్తుంది అమ్మ. చాలామందికి వాళ్ళు చేసుకునే వంటలు కొంచెం తినడం అంటే ఇష్టం ఉండదు, కానీ నాకైతే నేను చేసుకునే వంటలు చాలా ఇష్టంగా తింటాను. అందులో ఇంకా మటన్ బిర్యానీ, ఇలా రొయ్యల పులావ్ అయితే నాకు మరీ ఇష్టం. ఎందుకంటే టేస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది నేను చేసే వంటలో ఈ రెండు అయితే కనుక. ఇంకా వంటలో ఎండింగ్ వచ్చాయన్న టైంకి పిల్లలందరూ కూడా గార్డెన్లోకి దిగారు. వాళ్ళు ఇంకా మా లోటస్ పాండ్లో చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉంటాయి కదా, వాటిని చూసి అవి పడతామని చెప్పి అడుగుతున్నారు. ఇంక ఇప్పుడైతే భోజనం చేయాలి కదా, అవి అసలు మీరు టచ్ చేయొద్దని చెప్పేసాను వాటర్. ఇంకా వాళ్ళు ఫ్లవర్స్తో అయినా ఆడుకుంటాం, ఫ్లవర్స్ తీసుకొని అని చెప్పేసాను. అడిగితే ఫ్లవర్స్తో తీసుకోండి, ఇంక ఈరోజు మార్నింగ్ పూజ చేయడానికి కూడా అంత ఖాళీ లేదు, ఎందుకంటే వంటలు కదా. ఇంకా మేము దేవుడికి అయితే కోయలేదు, ఆ పువ్వులను అయితే పిల్లలకి ఆడుకోవడానికి అయితే తీసుకోమన్నాను. ఇంకా నెక్స్ట్ బయట నుంచి గిన్నెలన్నీ లోపలికి అయితే సర్దిస్తున్నారు మా వదిన శ్యామ్ ఇద్దరు కలిపి. సాక్షి అయితే చికెన్ కర్రీ తిన్ను అని అందని చెప్పేసి వాళ్ళ నాన్న తినాలి అందరూ తిన్నప్పుడు అన్నారని చెప్పేసి ఇంకా ఏడుపు మొదలెట్టింది. ఇంకా అందరం అయితే భోజనాలు స్టార్ట్ చేసాము. అసలు ఈరోజు స్పెషల్స్ ఏంటో చూద్దాం. విష్ణు హాయ్, రిక్తా సే హాయ్. అక్కడ వాళ్ళు కూడా హాయ్ మాట్లాడారు, వాళ్ళు అన్ని చెప్పారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి. ఎలా ఉంది బిర్యానీ? బాయ్ చెప్పండి. ఇంకా భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ వరకు ఉన్న తర్వాత లిఖిత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా వైజాగ్ బయలుదేరుతున్నారు. విశ్వ మధ్యలో ఉన్నారు కదా,
విశ్వది వైజాగ్, ఇంకా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాడు. ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. ఇంకా మేమందరం కూడా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే బయటకు వచ్చాం. ఈలోపు మేము కూడా రెడీ అయ్యాం అరసవిల్లి వెళ్ళడానికి. ఇంకా అరసవిల్లి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ అదొక వ్లాగ్ చేశాను నేను, ఎందుకంటే ఈ వీడియోలు అంతా ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇంకా వీళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత మేమైతే అరసవిల్లి బయలుదేరుతున్నాం. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. పొద్దున్న అయితే అమ్మవారికి పైడితల్లి అమ్మవారికి బూర్లు, గారెలు, పరవన్నం నైవేద్యంగా పెడతాము మార్నింగ్. ఇంకా అవి అయితే తీసుకొచ్చి మా గౌరీకి అయితే పెట్టేసాం. మేము మళ్ళీ ఊరు వెళ్తే అవి నైట్కి అక్కడే ఉండిపోతాయి కదా, లేట్ అయినా సరే అని చెప్పేసి వెళ్ళే ముందు గౌరీకి, సహస్రాకి అవి తినిపించేసి అయితే మేము బయలుదేరాం. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.